హలో, మా బృందావనానికి స్వాగతం. ఈ రోజ్ ఫ్లవర్ చూడండి. ఈ నందివర్ధన కూడా అదొక టైప్ ఆఫ్ హైబ్రిడ్. అది ఇదిగో ఇది రోజ్ ఫ్లవరు. చాలా మొగ్గలు, గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్. చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు. చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత బాగుందో. ఇదిగో ఇక్కడ చెయ్యి తగిలింది, మొగ్గ చెయ్యి తగిలి మొగ్గ ఇరిగినట్టుంది. బాగుందిలే, కాకపోతే వంగింది. బాగున్నాయి కదా, గుత్తులు గుత్తులుగా. ఎప్పుడు ఇన్ని రాలేదు ఒక్కసారిగా. ఇదిగో ఈ చెట్టు వచ్చి మా ప్రహరీ కానుకొని ఉంది. ఇది బల్జి చెట్టు అంట. ఇది వచ్చి చెట్టు నిండా అసలు చూస్తుంటే నాకు వీడియో తీసిందాక మనసాగలేదు. ఎల్లోగా వైట్గా, ఆ ఎల్లోగా షేడ్ వచ్చినవేమో నిన్న మొన్న పోసినవి ఇలాగా ఉన్నాయి. ఈ వైట్ ఈరోజు ఇచ్చుకున్నవి. ఇవి రైతులకు ఒక సందేశం అంట. నాకు తెలీదు, ఇక్కడ ఒక పెద్దామని చెప్పింది. ఇట్లా ఫ్లవరింగ్ ఫుల్ వస్తే రైతులకి వరి పంట బాగా వస్తుందంట ఈ సంవత్సరం. అది ఇలా పూసినప్పుడు దానికి అది అర్థం అంట. నాకు తెలీదు, వాళ్ళు చెప్తే విన్నాను. చూడండి, చాలా బాగా వచ్చాయి పూలు. వరి కూడా బాగా వస్తుందంట. ఇది వచ్చి మా ఇంట్లోనే ఒక షో ప్లాంట్ లాగా ఉంది కదా. ఇది వచ్చి సెర్చ్ కొడితే మస్టర్డ్ అని వస్తుంది. ఇది ఎలా వచ్చిందంటే ఆన్లైన్లో 25 టైప్స్ ఫ్లవర్ సీడ్స్ పెట్టాం. వాటిల్లో ఇది ఒకటి వచ్చింది. ఇది పూలు ఎప్పుడు రావాలి, ఎన్ని రోజులు చూసినా ఇలాగే ఉంది. చూడడానికి బాగానే ఉంది. అసలు ఏం ఫ్లవర్స్ వస్తాయని వెయిట్ చేస్తున్నాము, కానీ లాస్ట్కి అది సరిగా రాలేదు. తర్వాత పురుగు పడిపోయింది. కానీ ఈ చెట్టు కూడా అందరూ ఏం ప్లాంట్ ఇది, ఏం చెట్టు, ఇదేదో బాగుంది అన్నారు. ఇదొక టైపు. ఇదిగో టిక్ టిక్, ఇది ఎల్లో. ఆరెంజ్ కూడా చూసే ఉంటారు మీరు ఎక్కువ వాటిల్లో. ఇది బాగుండిద్ది, పింకు పర్పుల్ షేడు. చూడండి, ఇది నచ్చింది నాకు బాగా. ఇది నేను ఇక్కడెక్కడ చూడలేదు ఎవరి దగ్గర. ఇది వచ్చి డాలియా, రెక్కది కొంచెం మెరూన్ షేడు. మొగ్గలు బాగున్నాయి, మరిగిన్ని వచ్చినాయి. అది వచ్చి పింక్ మధ్యలో ఎల్లో పింక్ బాగుంది. ఆ ఫ్లవర్ కూడా. ఇదిగో ఈ దాసాన్ చెట్టు. చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో ఇది కనకాంబరం కలర్ షేడ్ అనుకుంటా. ఇదిగో ఈ పువ్వు చూడండి, ముద్ద దాసాన్ చెట్టుకి ఇదొకటి రెక్కది పూసింది. ఇదిగో అన్నీ ముద్దగా ఉన్నాయి చూడండి.